ప్రాబ్లమ్స్ నేను రెండు ప్రాబ్లం చేశారు. ఇంకో ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ fx is equal to x cubed plus x squared plus 2x plus 1, h is equal to 1, then find delta fx, next delta squared fx, delta cube fx, delta squared fx, next delta cube fx. ఈ మూడు కనుక్కోవాలి. ఇలా fx ఇక్కడ ఇచ్చాడు x cube plus x squared plus 2x plus 1. ఇక్కడ ఇంటర్వల్ డిఫరెన్స్ h is ఇక్కడ ఒకటి ఇచ్చాడు. then find delta fx, delta squared fx, delta cube fx. మూడు కావాలి. ఇక్కడ మనకి నేను రాసిన డెల్టా fx అండ్ ఫస్ట్ ఫార్వర్డ్ delta fx is f of x by h minus fx. delta fx is equal to delta of fx first forward f of x by h minus fx. ఇప్పుడు మనకి fx ఇచ్చాడు మీకు fx x cubed plus x squared plus 2x plus 1 ఇచ్చాడు. ఇక్కడ నుంచి f of x by h అంటే ఇక్కడ x plus ఇక్కడ x plus ఇక్కడ x plus రాస్తాం. ఆడ x plus h whole cubed plus x plus h whole squared plus 2x plus h plus 1 is equal. అది ఇక్కడ మనకి h అనేది ఒకటి ఇచ్చాడు. ఇంటర్వల్ డిఫరెన్స్ h ఒకటి ఇచ్చాడు కాబట్టి దాని h బదులు ఒకటి రాశాడు. అంటే 1 x plus 1 cubed అలాగే ప్లస్ x plus 1 squared plus 2x plus 1 plus 1. ఇది f of x by h. లేదా ఇంకొకటి తీసుకోవచ్చు a plus b cubed plus b cubed plus 3a squared b plus 3ab squared. అలాగే a plus b a squared plus b squared plus 2ab plus 2x plus 2 plus 1 is equal to x cubed or 3x squared plus x squared 4x squared అలాగే 3x plus 2 4x 7x అలాగే 2 plus 3 4. ఇది f of x by h. ఇప్పుడు మనకు కావాల్సింది మొట్టమొదటి విలువ డెల్టా fx ఎంత, తర్వాత డెల్టా స్క్వేర్ fx. ఇక్కడ మీకు డెల్టా fx అంటే డెల్టా fx is equal to మన ఫస్ట్ ఫార్వర్డ్ f of x by h మైనస్ fx. ఇక్కడ h బదులు ఒకటి రాస్తాం. తర్వాత ఇక్కడ f of ఇక్కడ x plus h అంటే మనం ఒకటి ఇచ్చాడు. ఇంటర్వల్ బై h ఒకటి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ h బదులు ఒకటి రాస్తాం మైనస్ fx. f of x plus ఒకటి విలువ రాస్తాం ఇక్కడ అది రాసేది is equal to x cubed plus 4x squared plus 7x plus 4 మైనస్ ఆఫ్ ఇక్కడ fx అంటే మనకి ఇచ్చిన విలువ x cubed plus x squared plus 2x plus 1. ఇది ఈ వాల్యూ డెల్టా fx అండ్ ఫస్ట్ ఫార్వర్డ్ f of x plus minus fx. f of x plus h ఇక్కడ h బదులు ఒకటి రాసాం. h 1 ఇచ్చాడు, h బదులు 1 రాసాం. f of x plus విలువ ఇది అవుతుంది మైనస్ fx అని కూడా ఇచ్చిన విలువ ఇది. ఇది సింప్లిఫై చేయండి. x cubed క్యాన్సిల్ అవుతుంది is equal to x cubed క్యాన్సిల్ అయితే ఈ 4x squared minus x squared is equal to 3x squared. తర్వాత x cubed క్యాన్సిల్ అయిపోయింది. 4x squared minus x squared 3x squared 7 minus 2x 5x. నెక్స్ట్ ఈ 4 minus 1 3 4 minus ఇది డెల్టా fx. డెల్టా fx is equal to వాల్యూ. తర్వాత నెక్స్ట్ డెల్టా స్క్వేర్ fx కావాలి సెకండ్ ఫార్వర్డ్. డెల్టా స్క్వేర్ fx is equal డెల్టా స్క్వేర్ fx అంటే is equal డెల్టా ఆఫ్ డెల్టా fx. డెల్టా స్క్వేర్ fx అంటే is equal to డెల్టా ఆఫ్ డెల్టా fx. డెల్టా స్క్వేర్ అంటే డెల్టా ఆఫ్ డెల్టా అంటే మనకి డెరివేటివ్ లో d స్క్వేర్ అనేది d స్క్వేర్ అంటే d బై d ఆఫ్. అలాగే కూడా డెల్టా స్క్వేర్ డెల్టా ఆఫ్ డెల్టా fx is equal డెల్టా ఆఫ్ డెల్టా fx అని మనం అనుకున్నాం 3x squared plus 5x plus 3. ఇక్కడ 3 into delta x squared అలాగే 5 into delta of x 5 into delta of x plus delta of 3. ఇక్కడ 3 into delta x squared అంటే మనకి ఈ delta of x is equal to f of x plus minus fx. delta of x is equal to f of x plus minus fx. ఇక్కడ కూడా delta of x squared అంటే దీనిలో f of x plus అంటే 3 మొత్తం ఇక్కడ ఏంటి x plus 1 ఇక్కడ h అంటే ఒకటి x plus 1 whole squared minus of x plus 1 minus of x squared. delta of x squared అంటే మీకు x plus h whole squared minus x squared. delta of x squared అంటే ఇది delta of x అంటే f of x plus minus of x. ఇక్కడ f అంటే మీకు delta కాబట్టి x plus h whole squared x plus h whole squared minus x squared plus 5 ఇక్కడ
డెల్టా ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. తర్వాత డెల్టా ఆఫ్ కాన్స్టెంట్స్ సున్నా, మీకు తెలియజేశారు కదా, డెల్టా ఆఫ్ కాన్స్టెంట్స్ సున్నా ఇస్ ఇక్కడ హెచ్ అని మనకు ఒకటి ఇచ్చాడు, హెచ్ ఒకటి రాసాడు, హెచ్ ఇక్కడ ఒకటి, హెచ్ ఒకటి రాస్తే అక్కడ హెచ్ ఒకటి రాసాడు, మనకి ఇచ్చిన వాల్యూ హెచ్ ఒకటి కాబట్టి దానిలో హెచ్ బదులు ఒకటి రాస్తే ఇది ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్డ్ మైనస్ ఎక్స్ స్క్వేర్డ్, తర్వాత ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ హెచ్ ఒకటి మీకు పడిచారు, తర్వాత 0 చేయాలి అండ్ 3 ఇంటూ ఏ స్క్వేర్డ్ ప్లస్ బి స్క్వేర్డ్ ప్లస్ 2ab మైనస్ ఎక్స్ స్క్వేర్డ్, ఇక్కడ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ దీనిలో ఈ ఎక్స్ ఇక్కడ కొట్టుకుపోతుంది, 3 ఇంటూ 2x 6x ప్లస్ 3 ఇంటూ 1 3, ఇక్కడ xx కొట్టుకుపోయింది ప్లస్ 5 అంటే ఇది ఇక్కడ 6x ప్లస్ 8, ఇది డెల్టా స్క్వేర్ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు మనకు కావాల్సిన డెల్టా క్యూబ్ ఎఫెక్ట్స్ కావాలి. డెల్టా క్యూబ్ ఎఫెక్ట్స్ ఇస్ ఈక్వల్ టు డెల్టా క్యూబ్ ఎఫెక్ట్స్ డెల్టా ఆఫ్ డెల్టా స్క్వేర్ ఎఫెక్ట్స్. డెల్టా క్యూబ్ అంటే డెల్టా ఆఫ్ డెల్టా స్క్వేర్ మనకు డెరివేటివ్ రాసేవాడు డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ లేదా చూడడం dx of dv dx. అలాగే d క్యూబ్ బై dx క్యూబ్ అంటే ఇస్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ d స్క్వేర్ బై dx స్క్వేర్ అంటే రెండు సార్లు అవ్వచ్చు మళ్ళీ అవ్వాలి. అలాగే మీకు థర్డ్ ఫార్వర్డ్ అంటే మీకు సెకండ్ ఫార్వర్డ్ మళ్ళీ ఫార్వర్డ్ అంటే ఇది ఇక్కడ డెల్టా ఆఫ్ డెల్టా స్క్వేర్ ఎఫెక్ట్స్ ఎంత వచ్చింది 6x ప్లస్ 8, డెల్టా స్క్వేర్ ఎఫెక్ట్స్ ఈక్వల్ టు 6x ప్లస్ 8 అంటే ఇది ఇక్కడ 6 ఇంటూ డెల్టా ఆఫ్ x ప్లస్ డెల్టా ఆఫ్ 8 is equal to 6 into delta x అంటే మీకు delta of x ఫార్ములా, delta of x అంటే f of x plus minus of x. ఇప్పుడు కూడా delta of x అంటే is equal to x plus h minus of x. దీనిలో delta of fx అంటే is x, delta f of అంటే మీకు x ప్లస్ ఈ ఫంక్షన్ delta of ఇక్కడ f of x, సో ఇక్కడ x బదులు ఇక్కడ x plus h minus of x. తర్వాత delta of కాన్స్టెంట్ సున్నా నేను రాసాను, డెల్టా ఆఫ్ కాన్స్టెంట్ సున్నా అవుతుంది 0 ఇస్ ఇక్కడ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ h అంటే 1 మైనస్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఇక్కడ 6 ఇంటూ అక్కడ xx కొట్టుకుపోతే 1 ఉంటుంది ఇస్ ఇక్కడ 6 అంటే xx కొట్టుకుపోయి 6 ఇంటూ 1 ఉంది ఇస్ ఇక్కడ 6. ఇది డెల్టా క్యూబ్ ఆఫ్ ఎఫ్ఎక్స్. ఇది మనకి వాడు ఎఫ్ఎక్స్ ఫంక్షన్ ఇచ్చి హెచ్ అనేది ఎంత ఇచ్చినప్పుడు మనకి డెల్టా ఎఫెక్ట్స్ ఎంత, డెల్టా స్క్వేర్ ఎఫెక్ట్స్ ఎంత, డెల్టా క్యూబ్ ఎఫెక్ట్స్ ఎంత, ఇది కనుక్కోవడం కోసం మనం ఇలా చేస్తాం. నెక్స్ట్ తర్వాత మరి వీటిలో ఉపయోగించే వాటిలో నెక్స్ట్ ఇంకా ఇలా కనుక్కోవడం అనేది ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఆల్రెడీ వేశారు కదా, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేశారు. నెక్స్ట్ మనకి డిఫరెన్స్ టేబుల్ అనేది మళ్ళీ లెక్కలు చేసినప్పుడు చేస్తాం, డిఫరెన్స్ టేబుల్ అనేది లెక్కలు చేసినప్పుడు చేస్తాం. నెక్స్ట్ మనకి ఆపరేటర్స్ ఈ అండ్ ఐ, ఆపరేటర్స్ ఈ అండ్ ఐ మనకి లెక్కలో ఉపయోగిస్తాం. ఈ అంటే ఇక్కడ ఈ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి లెక్కలో ఉపయోగిస్తాం. ఈ ఫార్వర్డ్ డిఫరెన్సెస్లో మనకి డిఫరెన్స్ టేబుల్లో పైన డిఫరెన్సెస్లో ఈ అంటే ఏంటి, ఐ ఏంటి మనకు ఉపయోగించేది. అన్ని చోట్ల మనకి ఉపయోగించి ఈ అంటే ఏంటి, ఐ ఏంటి వాటిని ఆపరేటర్స్ అంటారు. అంటే ఇవి ఉపయోగించుకుని మరి ఇల్లు కనుక్కుంటారు కాబట్టి ఈని ఐని ఆపరేటర్స్ అంటారు. దీనిలో we define E of fx is equal to f of x plus minus fx. E of fx is equal to f of x plus h. దీనిలో మనం ఉపయోగించేది E of fx is equal to f of x plus h అంటారు. E of fx is equal to f of x plus h. అలాగే E squared of fx is equal to f of x plus 2h. అలాగే E cubed of fx is equal to f of x plus 3h అవుతుంది. అలాగే ఆ విధంగా e to power fx is equal to f of x plus nh. e to power fx is equal to e to power of n of fx is equal to f of x plus h. అలాగే మనకి e power minus ఉంది అనుకోండి, e power minus అంటే అవుతుంది, e power minus fx అంటే is equal to f of x minus nh.
e to power of nx అంటే e to power of nx అంటే is equal to f of x plus nh. అలాగే e to power మైనస్ ఉంది అనుకోండి f of x minus nh. అలాగే మనకి e power మైనస్ 1 అనుకోండి e power minus 1 of x ఉంది అనుకోండి is equal to f of x minus h. e to power minus 1 of fx అంటే మనకి దీన్ని e to power of n అంటే is equal to ఇది e to power minus n అంటే is equal to మైనస్ ఇక్కడ n రాస్తున్నాం. e to power minus 1 అంటే is equal to f of x minus n బదులు 1. ఇది e to power minus 1 of fx లెక్క ఉపయోగిస్తుంది. ఇక్కడ మనకి e అంటే where e is called ఈయన ఏమంటారంటే enlargement operator or displacement operator. Enlargement operator or displacement operator. ఈయన enlargement operator or displacement operator or shifting operator or shifting operator. దీనిలో ఈయన ఏమంటారంటే ఇది ఎన్లార్జ్మెంట్ ఆపరేటర్ ఆర్ షిఫ్టింగ్ ఆపరేటర్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆపరేటర్. అంటే మనకి లెక్కలో ఉపయోగించే వీటిలో ఈ అంటే ఇదే ఈ అంటే ఈ ఆఫ్ ఎఫెక్ట్స్ ఈజ్ లెఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అంటే దీని ఈ ఎఫెక్ట్స్ ఎన్లార్జ్మెంట్ అంటే ఎన్లార్జ్మెంట్ ఎఫెక్ట్స్ తగ్గడం ఆ పెరిగింది డిఫరెన్స్ అవుతుంది ఇంటర్వెల్ డిఫరెన్స్ అది హెచ్ రాస్తారు. ఈ ఆఫ్ ఎఫెక్ట్స్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అలా ఈ స్క్వేర్డ్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. ఈ క్యూబ్డ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h. ఆ విధంగా ఈ టు పవర్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ nh. దీని ఏమంటారంటే ఎన్లార్జ్మెంట్ ఆపరేటర్ ఆర్ షిఫ్టింగ్ ఆపరేటర్. ఎన్లార్జ్మెంట్ ఆపరేటర్ ఆర్ షిఫ్టింగ్ ఆపరేటర్. తర్వాత ఇయర్ తర్వాత ఐ అని ఐ తర్వాత we define I of fx is equal to I of fx is fx. We define I of fx is equal to fx. I of fx అంటే మనకి దాని f అని రాయడం I of fx is equal to fx. ఇక్కడ దీన్ని where I is called ఇక్కడ I ఏమంటారంటే I is called identity operator or constant operator. అనేది identity operator or constant operator. Identity operator or constant operator or unit operator. ఇక్కడ I of fx అంటే మనకి fx రాసేట్లే మనకు వచ్చిన లెక్కలో మీకు I of fx అంటే తెలుసుకోండి. I of fx అనేది fx అని రాస్తాం. అంటే ఐడెంటిటీ ఆపరేటర్ ఆర్ కాన్స్టెంట్ ఆపరేటర్ ఆర్ యూనిట్ ఆపరేటర్. ఐడెంటిటీ యూనిట్ కాన్స్టెంట్ అది I of fx అంటే మీకు fx రాసేట్లే. తర్వాత ఇప్పుడు మనకి డెల్టాకి అలాగే ఈకి మధ్య రిలేషన్, అలాగే డెల్టాకి ఐ మధ్య రిలేషన్, ఈకి ఐకి మధ్య రిలేషన్, అలాగే మనకి బ్యాక్వర్డ్ ఆపరేటర్ బ్యాక్వర్డ్ అంటే మనం నార్మల్ ఉపయోగించాం. వీటి మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా వాటి మధ్య రిలేషన్స్. వాటి లెక్కలను చూడండి. వాటిలో లెక్కలో ప్రూవ్ దట్ వీటి మీద డెల్టాకి ఈ మధ్య రిలేషన్, డెల్టాకి ఐ మధ్య రిలేషన్, ఈకి ఐకి మధ్య రిలేషన్, అలాగే బ్యాక్వర్డ్ ఆపరేటర్ నాబ్లాకి డెల్టాకి మధ్య రిలేషన్. ఇవన్నీ కూడా నాబ్లా డెల్టా ఐ వీటి మధ్య రిలేషన్స్ అంటారు. అంటే రిలేషన్స్ బిట్వీన్ డెల్టా ఈ ఐ అండ్ నాబ్లా. డెల్టా అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్, ఈ అంటే ఎన్లార్జ్మెంట్ ఆపరేటర్,